అందరికీ నమస్తే అండి. సో సంక్రాంతి హడావుడి అంతా కూడా మన తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది. నేను కూడా మీకు చెప్పాను మా ఊరు వస్తాను అని. మా ఊరు మీ అందరికీ తెలుసు. సో ఊర్లో చాలా చిన్న ఇల్లు, చాలా చిన్న ఫెసిలిటీస్, నెట్ సౌకర్యం కూడా. మా ఊరు చాలా చిన్న పల్లెటూరు అనమాట. నెట్ కూడా చాలా స్పీడ్ ఉంటుంది, సిగ్నల్స్ కూడా అంత ఉండవు. సో నేను ఇక్కడ వీడియో చేయడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వీడియో రికార్డ్ చేసిన తర్వాత ఒక 2 GB వీడియో ఫైల్ వచ్చింది అనుకోండి, దాన్ని అప్లోడ్ చేయడానికి నాకు మినిమం గంటకు పైగా టైం పడుతుంది. అది కూడా నేను ఏదో బిల్డింగ్ ఎక్కాలి. సో అట్లా ఎన్నున్నా సరే నేను అనాలిసిస్ చేయడానికి, నా దృష్టికి వచ్చిన అంశాలను చెప్పడానికి టైం కేటాయిస్తూనే ఉంటాను. సో ఇప్పుడు కూడా నేను మా ఇల్లు ఊర్లో చాలా చిన్నది, మీరు చూడొచ్చు. అది ఊర్లో మీకు మిద్దెలై ఉంటాయి కదా, మీకు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న వాళ్ళకి, ఆ జిల్లా సైడ్ ఉన్న వాళ్ళకి బాగా తెలుసు. ఇక్కడ మిద్దెలు అని ఉంటాయి అన్నమాట. సో చిన్న చిన్న రూమ్లు ఉంటాయి, పైన మిద్దెలు ఉంటాయి. సో అది సరే, ఇదంతా పక్కన పెడితే యాక్చువల్లీ వన్ భారత్ అని ఒక సర్వే ఒకటి బయటకు వచ్చింది. ఆ వన్ భారత్ సర్వే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టిస్తోంది. సో 126 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుచుకునే అవకాశం ఉందంట. 35 సీట్లు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందంట. ఒక 14 స్థానాల్లో హోరాహోరీ ఫైట్ ఉంటుందంట. అంటే ఆ సర్వే లెక్క ప్రకారం మ్యాక్సిమం వైసీపీకి 45 సీట్ల కంటే ఎక్కువ రావు. మ్యాక్సిమం తలకిందులుగా తపస్సు చేసినా సరే వైసీపీకి 45 సీట్ల కంటే ఎక్కువ రావు. వాళ్ళు పక్కా వైసీపీ గెలుస్తుంది అని ఇచ్చిన లెక్కేమో 35 స్థానాలు. పక్కా వైసీపీ గెలుస్తుంది అని ఇచ్చిన స్థానాలు 35. ఒక 14 స్థానాలు కీన్ ఫైట్, టఫ్ ఫైట్ అని ఇచ్చారు. పోనా 14లో ఒక 10 వేసుకున్న వైసీపీకి మొత్తం మీద 45 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా రాస్తున్నారు. సో ఆ సర్వే నియోజకవర్గాల వారీగా చూసినప్పుడు కూడా కొన్ని జిల్లాలు కంప్లీట్గా టీడీపీ అండ్ జనసేన క్లీన్ స్వీప్ చేయబోతున్నాయి అని ఇచ్చారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా కావచ్చు, ఉమ్మడి అనంతపురం జిల్లా కావచ్చు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1 సీటు తప్ప మిగిలినన్ని కూడా టీడీపీ గెలుస్తుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 2 తప్ప మిగిలినన్ని టీడీపీ గెలుస్తుంది. ఉమ్మడి విశాఖపట్నం, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో మ్యాక్సిమం స్వీప్స్ రావచ్చు. ఒక కర్నూలు, కడప, నెల్లూరు లాంటి జిల్లాల్లో మాత్రమే వైసీపీకి ఎక్కువ ప్రభావం ఉంది. అలాగే రిజర్వ్ నియోజకవర్గాల్లో వైసీపీకి ఎక్కువ ప్రభావం ఉంది అనేటట్టు ఆ సర్వే లెక్కలు బయటకు వచ్చాయన్నమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఆ సర్వే బాగా చర్చనీయాంశంగా ఉంది. సో రీసెంట్గా వస్తున్న సర్వేలు, వైసీపీ వాళ్ళు ఒక్క సర్వేను బాగా హైలైట్ చేస్తారు. అదేంటి? టైమ్స్ నౌ సర్వే. వాళ్ళు నెలకొకసారి వైసీపీకి 24-25 ఎంపీ సీట్లు అని ఒకే సర్వేని, ఒకేసారి చేసిన సర్వేని, లేదా వాళ్ళు చేశారో లేదో కూడా తెలియదు, పదే నెలకు ఒకసారి రిలీజ్ చేస్తారు. వాళ్ళు ఎక్కడ శాంపిల్స్ తీసుకున్నారో, ఎవరు శాంపిల్స్ తీసుకున్నారో, ఎలా తీసుకున్నారో ఏమీ చెప్పరు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 24 లేదా 25 ఎంపీ స్థానాలని ఒకటే రిపీట్ చేస్తూ ఉంటారు. పదే రిపీట్ చేస్తూ ఉంటారు. ఇంతకీ టైమ్స్ నౌకి వైసీపీకి లింక్ ఏంటంటే మధ్యలో ఐప్యాక్ అనే సంస్థ ఇద్దరికి లింక్ అనమాట. సో అది పెయిడ్ సర్వేలు. అవి పక్కన పెట్టేస్తే పోనీ టీడీపీ పెయిడ్ సర్వేలు ఉండవా? ఉంటాయి. తెలుగుదేశం పార్టీవి కూడా పెయిడ్ సర్వేలు ఉంటాయి. కాకపోతే కాస్త రియాలిటీకి దగ్గరగా, నమ్మశక్యంగా ఉంటాయి. ఇప్పుడు వైసీపీకి 24 లేదా 25 ఎంపీ సీట్లు అనేది రియాలిటీకి దగ్గరగా ఉందా? నమ్మశక్యంగా ఉందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలకిందులుగా తపస్సు చేసినా గెలవలేని ఎంపీ సీట్లు కొన్ని ఉన్నాయి. విశాఖపట్నం కావచ్చు, అలాగే విజయవాడ, గుంటూరు, ఇలా చాలా ఎంపీ సీట్లు ఉన్నాయి. తలకిందులుగా తపస్సు చేసినా వాళ్ళు గెలవలేరు. ఒక 10 ఎంపీ సీట్లు ఉన్నాయి ఇప్పుడు చెప్పుకోవాలంటే. కానీ వైసీపీ 24-25 గెలిచేస్తుందని ఒక పెయిడ్ సర్వేలు రిలీజ్ చేస్తారు. సో టీడీపీ పెయిడ్ సర్వేలు అయినా సరే కాస్త నమ్మకానికి దగ్గరగా ఉంటాయి, రియాలిటీకి దగ్గరగా ఉంటాయి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో చాలా వర్గాల్లో వ్యతిరేకత ఉంది. ఎవరైనా కాదనగలరా? ఉద్యోగుల్లో ఉంది, నిరుద్యోగుల్లో ఉంది, అంగన్వాడీల్లో ఉంది, భవన నిర్మాణ కార్మికుల్లో ఉంది, ఉపాధ్యాయుల్లో ఉంది, ట్యాక్స్ పేయర్స్లో ఉంది, చదువుకున్న వాళ్ళలో ఉంది. సో ఓన్లీ సంక్షేమ పథకాలు తీసుకుంటున్న గ్రామీణ ప్రాంత ఓటర్లలో మాత్రమే, అంటే దాదాపుగా ఒక 25-30% మాత్రమే వైసీపీ పట్ల అనుకూలత ఉంది. సో మిగిలిన అన్ని వర్గాల్లో కూడా వ్యతిరేకత ఉంది. అంత వ్యతిరేకత ఉంది కాబట్టే కాస్త సర్వేలు నిజమేమో అనిపిస్తోంది. సో ఇప్పుడు ఈ వన్ భారత్ సర్వేలో కూడా మనము రియాలిటీకి దగ్గరగా ఉన్నట్టే భావించవచ్చు. ఈవెన్ మన ఛానల్ కూడా టీడీపీ ప్లస్ జనసేనకు ఈజీగా 90-95 సీట్లు వస్తాయని మన ఛానల్లో కూడా చెప్పాం. పొత్తులో భాగంగా ఈజీగా వీళ్ళు 90 స్థానాలకు పైగా గెలుచుకోవచ్చు అని చెప్పాం. సో అంటే పబ్లిక్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది.
వైసీపీ ఎన్ని రకాలుగా కవర్ చేసే ప్రయత్నం చేసినా, ఎన్ని ప్రచారాలు చేసినా క్షేత్రస్థాయిలో పరిస్థితి బాగులేదు, గ్రామాల్లో పరిస్థితి బాగులేదు, పట్టణాల్లో పరిస్థితి బాగులేదు. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కూడా నమ్మకం లేదు, నాయకుల్లో కూడా నమ్మకం లేదు. అందుకే వాళ్ళు పార్టీ నుంచి కూడా బయటకు వెళ్ళిపోవడానికి ప్రయారిటీ ఇస్తున్నారు. సో గతంలో 2019 ఎన్నికలకు ముందు వైసీపీ వేవ్ ఎలా ఉంది, మౌత్ టాక్ ఎలా ఉంది, ఇప్పుడు అందులో 50% వేవ్ కూడా లేదు, 50% మౌత్ టాక్ కూడా లేదు. ఈవెన్ వైసీపీ పైకి మేకపోతే గాంభీర్యం ప్రదర్శించిన ఇంటర్నల్గా మాత్రం కాస్త లోపాయికారిగా భయం అయితే ఉందన్నమాట. థ్యాంక్ యూ.